బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యం చదివి ఉన్నారా? మరి నేటి అనుదిన ఆహారంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. భక్తిహీనుడు తన ముఖంను మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొనును. చూడండి ఏ విధంగా సామెతల గ్రంథంలో మనం చూడగలం. భక్తిహీనుడు భక్తిపరుడు ఏ విధంగా జీవిస్తారు ఈ లోకంలో కదా. భక్తిహీనుడు తన ముఖంను మార్చుకుంటాడట, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకుంటాడంట. చూడండి, ఈ లోకంలో భక్తిహీనుల గురించి మనము ఆలోచన చేసినట్లయితే దేవుని పైన అవిశ్వాసంగా బ్రతికేస్తాడు కదా. నీతి పైన అతను ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ చూపెట్టాడు, పాపపు జీవితంలోనే జీవిస్తానంటుంటాడు, దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటాడు, దేవుని మాటను విసర్జిస్తూ ఉంటాడు కదా. అందుకనే బైబిల్లో రాయబడి ఉన్నది ఏమని, దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని అన్నాడు. అతి ధన్యత ఈరోజు నీకు నాకు కలగాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. ఈ వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడు. ఆన్లైన్లో వింటున్నావా? మరి స్క్రోల్ చేసుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు. మనమందరము నీతిపరుడుగా ఉండాలి. ఈ లోకంలో నీతిపరుడు ఏ విధంగా ఉంటాడు అని అంటే, తన మార్గములను చక్కబరుచుకుంటాడు కదా. అపాయం చూసి దాని నుంచి తప్పించుకుంటాడు కదా. అతని యొక్క ప్రవర్తన సరిదిద్దుకుంటాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని యథార్థవంతుడిగా ప్రవర్తిస్తూ, ఆయన ఒక్కడే కాదు కానీ ఆయన కుటుంబము, నీతిమంతుని యొక్క కుటుంబము, నీతిమంతుల్లో ఉంటున్నటువంటి సొసైటీ, నీతిమంతుడు వెళ్తున్నటువంటి చర్చ్, ఆ ప్రాంతం అంతయు దీవెనకరంగా ఉంటుంది కదా. మరి ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుచుండగా, మరి ఇంకను భక్తిహీనుడుగా నువ్వు ఈ లోకంలో ఉంటావా? మరి యథార్థవంతుడిగా ఈ లోకంలో నువ్వు ఉంటావా? ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ జీవితంలో నిజాయితీగా బ్రతకాలి. ఎల్లప్పుడూ సరైన దారిలోనే మనం నడవాలి కదా. మన పిల్లలను ఆ విధంగా నడపాలి, మన సంఘాన్ని ఆ విధంగా నడపాలి. ఈ వాక్యం చేత ఈ రోజంతయు మరి నీతో మాట్లాడుచుండగా, నువ్వు వెళ్తున్నటువంటి పనులలో, స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసులలో, నువ్వు వెళ్తున్నటువంటి ఏ ప్రాంతంలోనైనా మరి నీతిగా బ్రతకాలి. భక్తిహీనుడు గుంపులో చేరకుండా భక్తిపరుడుగా, మరి యథార్థవంతుడుగా నువ్వు ఉంటూ ఈ లోకంలో జీవించాలని ఈ వాక్యం నీతో మాట్లాడు. ఈ కృప నీకు నాకు మనందరికి కలిగి ఉంటాను. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన ప్రభా, కృప కనికరం గల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇటు వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. భక్తిహీనుడు తన ముఖంను ఏ విధంగా అయితే మార్చుకొనునో తండ్రి, యథార్థవంతుడు తన ప్రవక్తను ఏ విధంగా అయితే చక్కబరుచుకుంటాడో నాయన, అట్లాంటి అయా కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. నీతిపరులుగా ఉండుటకు నాయన నీ కృప దయచేయండి. నిజాయితీగా బ్రతుకుటకు నాయన నీ కృప దయచేయండి. ఈ వాక్యం చేత వినిచుండగా ఏ కుటుంబం అయితే నాయన ప్రభా వింటున్నదో, ఏ యవనస్తుడు వింటున్నారో నాయన, ఏ తల్లిదండ్రులు వింటున్నారో ప్రభా, వారి జీవితంలో నాయన నిజాతిగా నడుచుటకు నాయన నీ కృప దయచేయండి. అయా ప్రభా, మంచి ప్రవర్తన కలిగి తన యొక్క మార్గములను చక్కబరుచుకున్నటకు నాయన నీ కృప దయచేయండి. వస్తున్న సమస్యలను అన్నిటినీ విడిపించి వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత తృప్తిపరచుమని ఆయన ప్రభా, మంచి ప్రవర్తన కలిగి వస్తున్న మార్గములన్నీ సరళపరుచుకుని ఆయన మంచి ఈవుల చేత తృప్తిపరచుమని ఈరోజు బయలుదేరి వెళ్ళుచుండగా ప్రతి బిడ్డను దీవించి రక్షించి కాపాడుమని ఇటు కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.